హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రదీప్. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి టైం రానే వచ్చింది. సో ఎలిమినేషన్ ఎవరుంటారు? సో నేను ఒక 3-4 అవర్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను. సో విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుందా? లేదా అవినాషా? సో ఈ రెంటి మీదే సందిగ్ధం నెలకొని ఉంది. అందరూ కూడా అటెన్షన్‌లో ఉన్నారు. ఎవరవుతారా అనేది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీక్ ఇది 11th వీక్ అనేది. సో ఫ్యామిలీ వీక్స్ వచ్చిన తర్వాత ఎవరికి ఎలివేషన్ వస్తది. సో ఎవరు ఎక్కువగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఓట్లేస్తుంటారు. సో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా కొద్దిగా కన్‌ఫ్యూజన్‌లో పడేసేటటువంటి వారం. పైపెచ్చు అనఫిషియల్ పోల్స్‌లో కూడా రకరకాలుగా ఉండడం. అదేవిధంగా మా రివ్యూవర్స్ కూడా రకరకాలుగా చెప్పడం కూడా ఆడియన్స్‌ని అయితే కన్‌ఫ్యూజన్‌లో నెట్టిందని చెప్పాలి. సో కాబట్టి ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం సాటర్డే ఎపిసోడ్‌లో గౌతమ్ ముందు పృథ్వీని సేవ్ చేశారు. తర్వాత గౌతమ్‌ని, ఆ తర్వాత యష్మిని సేవ్ చేశారు. సో సండే వీక్ వచ్చేసరికి ఇంకా ముగ్గురున్నారు. ఆ ముగ్గురిలో టేస్టీ తేజ సేవ్ అయ్యాడు. తర్వాత లాస్ట్‌లో విష్ణుప్రియ అండ్ అవినాష్‌ని పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే సీజన్ 4 అనుకుంటాను. సీజన్ 4లో కూడా లాస్ట్‌లో హరియానా, అవినాషే ఉన్నారు. సో అప్పుడు కూడా అతను ఎవిక్షన్ పాస్ ద్వారా సేవ్ అయినందుకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడనమాట. సో ఆ విషయం ఏం జరిగిందనేది ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. సో దానికంటే ముందు మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఈసారి ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేసినట్టు మీ అందరికి కూడా శతకోటి వందనాలు. సో సబ్స్క్రైబ్ చేస్తే భలే చేస్తున్నారు. ఇంకా చేయాలి. నా 6000 కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా. ఇక ఎలిమినేషన్ వచ్చేసరికి ఎవిక్షన్ షీల్డ్ నబీల్ దగ్గర ఉంది. కానీ ఎవిక్షన్ షీల్డ్ వాడలేదు అతను. చాలాసేపు వాడలేదు. చాలాసేపు మొరాయించాడు అతను. మరి దేని గురించి ఆలోచించాడు అర్థం కాలేదు. సరే లాస్ట్ మినిట్లో ఎవిక్షన్ పాస్ యూజ్ చేసి సేవ్ చేశాడు అవినాష్ని. సో అందువల్ల బిగ్ బాస్ టీం ఏం చేసిందంటే ఇతనికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నో ఎలిమినేషన్ పెట్టారు. సో ఈ సీజన్లో ఇప్పటివరకు నో ఎలిమినేషన్ జరగలేదు. చాలామంది కూడా అదే డౌట్ ఉంది. నాకు కూడా అదే డౌట్. నేను పొద్దున్న వీడియోలో కూడా ఎక్స్ప్రెస్ చేశాను. సో నో ఎలిమినేషనే పెట్టారు చివరికైతే. సో టోటల్గా అయితే వాళ్ళకి వచ్చినట్టు ఫ్యామిలీ మెంబర్స్ అదేవిధంగా గెస్ట్లు అయితే మామూలుగా అల్లాడించలేదు. ఇదే కాకుండా ఈ బిగ్ బాస్ 8 సీజన్ ఎత్తిపోద్దని అనుకునే టైంలో మంచి కంటెంట్తో మంచి కొత్త ప్లాన్తో మంచి జోష్తో తీసుకొస్తున్నారు. అదేంటంటే నామినేషన్స్. రేపు నామినేషన్స్ ఎలిమినేట్ అయిపోయినటువంటి వాళ్ళు కంటెస్టెంట్లు రాబోతున్నారు. రేపు నామినేషన్ ప్రక్రియ ధూమ్ ధామ్గా ఉండబోతుంది. అది కూడా చూద్దాం. సో ఎలా ఉంటుందని చూద్దాం. సో ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్. సో నేను ఎప్పుడు కూడా అడ్వాన్స్గానే పెడతా ఉంటాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఎప్పుడు కూడా నన్ను చూసి ఆదరించి నన్ను ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.